హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్ 2026కి సంబంధించినటువంటి ముఖ్యాంశాల గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు యుఎస్ఏ మరియు ఇండియాకి మధ్య ట్రేడ్ అన్నటువంటి జరుగుతుంది. అందులోనూ ఎస్పెషల్గా ఇండియాకి యుఎస్ఏ అన్నటువంటిది చాలా గుడ్ మార్కెట్ అన్నమాట. సో అలాంటి నేపథ్యంలో రెండు దేశాల మధ్య కూడా ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో డ్యూటీస్ అన్నటువంటివి లెవీ చేయటం జరుగుతుంది. అందులో జనరల్‌గా 2 రకాలుంటాయి. అందులో ఒకటొచ్చేసరికి రెసిప్రోకల్ డ్యూటీ అని చెప్పేసి, రెండవదొచ్చేసరికి ప్యూనిటివ్ డ్యూటీ అని చెప్పేసి 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ రెసిప్రోకల్ డ్యూటీ అంటే ఏంటి? మన భారతదేశం నుంచి వెళ్ళే వస్తువులకి యుఎస్ఏ అన్నటువంటిది టాక్స్ విధిస్తుంది. అలాగే యుఎస్ఏ నుంచి వచ్చేటటువంటి వస్తువులకి మన భారతదేశం టాక్స్ విధిస్తుంది. అది రెసిప్రోకల్ డ్యూటీ అన్నటువంటిది. రెండవది ప్యూనిటివ్ డ్యూటీ. ఈ ప్యూనిటివ్ డ్యూటీ అన్నటువంటిది ఎస్పెషల్లీ శాంక్షన్స్ లాంటివి విధించేటప్పుడు, లేదా ఏవైనా కండిషన్స్ లాంటివి పెట్టేటప్పుడు విధిస్తారనమాట. అయితే జనరల్‌గా ఈ యొక్క రెసిప్రోకల్ డ్యూటీ అన్నటువంటిది మన భారతదేశం మీద 18% ఉండేది. అయితే తర్వాత యుఎస్ఏ ఏమని చెప్పింది, ఎక్కువ మాకొచ్చేటటువంటి ఇంపోర్ట్స్ అంటే ఏదైతే ఇండియా నుంచి మాకు ఇంపోర్ట్స్ వస్తూ ఉన్నాయో వాటి మీద ఎక్కువగా ఇండియా టాక్స్ వేస్తోంది అన్నట్టుగా ఈ యొక్క 18%ని కాస్త 25%కి యుఎస్ఏ పెంచేసిందనమాట. అలాగే ప్యూనిటివ్ డ్యూటీ ఏదైతే ఉందో ఇది ఏంటి, మనకి రష్యా ఉక్రెయిన్ వార్ ఆ టైంలో రష్యా నుంచి మనము ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం అన్నట్టుగా, ఆ డిస్కౌంటెడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంటున్నాం అన్నట్టుగా ప్యూనిటివ్ డ్యూటీకి ఇంకొక 25% ఈ ట్యాక్స్ ని విధించి టోటల్ గా అప్పుడు 50% ట్యాక్స్ అన్నటువంటిది విధించడం జరిగింది. అయితే రీసెంట్ గా మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం చేశారు, రష్యా నుంచి వచ్చేటటువంటి ఆయిల్ ఇంపోర్ట్స్ ఏదైతే డిస్కౌంట్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఉన్నాయో వాటిని మేము ఇంకా తీసుకోము అనేసి అగ్రీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు యుఎస్ఏ ఏం చేసింది, ఈ ప్యూనిటివ్ డ్యూటీ ఏదైతే ఉందో 25% దాన్ని, అలాగే ఇంతకు ముందు రెసిప్రోకల్ డ్యూటీని 18% నుంచి 25%కి పెంచింది కదా, దీన్ని తగ్గించేసి మళ్ళీ 18%కి దీన్ని తీసుకురావటం జరిగింది. సో ఇప్పుడు ఏదైతే 50% ఉన్నిందో ఆ 50%లో ఇదంతా మైనస్ అయిపోయి ఇప్పుడు 18% మళ్ళీ డ్యూటీ మాత్రమే, ట్యాక్స్ అన్నటువంటిది మాత్రమే మిగిలింది. సో ఇది దీని యొక్క సమ్మరీ అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇండియా యుఎస్ఏ ట్రేడ్ డీల్ కి సంబంధించి, సో ఈ ట్రేడ్ డీల్ ద్వారా ఇప్పుడు ఏమర్థమైంది, ఇప్పటిదాకా ఉన్నటువంటి 50% ఏదైతే డ్యూటీ ఉన్నిందో దాన్ని ఇప్పుడు ఎంతకు తగ్గించడం జరిగింది, మళ్ళీ 18% తగ్గించడం జరిగింది. ఎందుకు, రెండు దేశాలు కూడా స్ట్రాటజిక్ గా చాలా ఇంపార్టెంట్ కంట్రీసే. సో ఈ రెండు దేశాలు తమ యొక్క బంధాన్ని బలోపేతం చేసుకోవాలన్నట్టుగా రెండు దేశాలు ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యాయి. మరి ఇక్కడ చూడండి, ఇండియా యుఎస్ టారిఫ్స్ యొక్క ఎవల్యూషన్ ఎలా ఉంది అంటే, ఎప్పటి నుంచో యుఎస్ఏ ఇదిగో టారిఫ్ కింగ్ అన్నట్టుగా ఇండియాని నరేట్ చేస్తూనే వస్తోంది. ఎందుకని, ఆ దేశానికి మనం ఏదైతే ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నామో, అంటే ఆ దేశం ఏవైతే ఇంపోర్ట్స్ చేసుకుంటుందో వాటి మీద ఎక్కువ టారిఫ్స్ అన్నటువంటివి మన భారతదేశం విధిస్తోంది అన్నట్టుగా. ఆ నేపథ్యంలోనే మిడ్ 2025లో 25% రెసిప్రోకల్ టారిఫ్ ని విధించడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆగస్ట్ 2025లో ఇండియా ఏదైతే రష్యన్ ఆయిల్ ని బై చేస్తుందో దాని నేపథ్యంలో ఇంకో అడిషనల్ 25% ప్యూనిటివ్ డ్యూటీని విధించడం జరిగిందనమాట. మరి ఆ తర్వాత మనం చూస్తే ఆపరేషన్ సింధూర్ ఈ టైంలో మనము యుఎస్ఏ అన్నటువంటిది చాలా ప్రెషర్ చేయటం జరిగింది మన భారతదేశాన్ని. కానీ మన భారతదేశం వెనక్కి తగ్గలేదు. బట్ ఇప్పుడు మన భారతదేశం ఒప్పుకుందనమాట, ఏదైతే డిస్కౌంటెడ్ రష్యన్ ఆయిల్ ని బై చేస్తూ ఉన్నామో దాన్ని మేము స్టాప్ చేస్తాము అన్నట్టుగా. ఆ నేపథ్యంలో ఈ కంటెక్స్ట్ మనకి తెలియాలి. అలాగే ఇండియా యుఎస్ ట్రేడ్ రిలేషన్స్ అసలు ఎలా ఉన్నాయి అన్నటువంటి చూస్తే, రెండు దేశాల మధ్య ట్రేడ్ అన్నటువంటిది చూడండి, ఇప్పుడు ఫినాన్షియల్ ఇయర్ 24లో 119.71 బిలియన్ యుఎస్ డాలర్స్ గా ఉంటే, అది 2025 ఫినాన్షియల్ ఇయర్ లోకి వచ్చేసరికి 132 బిలియన్ యుఎస్ డాలర్స్ కి చేరిందనమాట. అంతేకాదు మన ఇండియా యొక్క ట్రేడ్ సర్ప్లస్ చూడండి, 40.82 బిలియన్ యుఎస్ డాలర్లు. అంటే మన భారతదేశానికి మరియు యుఎస్ఏకి మధ్య ఏదైతే ట్రేడ్ జరుగుతుందో అందులో మనకే సర్ప్లస్ అన్నటువంటిది ఉంటుంది. ఇది మనం గమనించాలి. అలాగే ఇండియా ఇంపోర్ట్స్ ఏమేమి ఉన్నాయి అంటే, యుఎస్ఏ నుంచి మనమేమి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అన్నటువంటి చూస్తే చూడండి, మినరల్ ఫ్యూయల్స్, ప్రెషియస్ మెటల్స్, అలాగే న్యూక్లియర్ రియాక్టర్స్, మిషనరీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఇలాంటి వాటన్నింటినీ మనం యుఎస్ఏ నుంచి ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. మరి యుఎస్ఏకి మనమేమి ఎగుమతి చేస్తున్నాం, ఎక్స్పోర్ట్స్ ఏంటి అంటే, అందులో మొదటిగా ఫార్మా అన్నటువంటిది ఉంటుంది, ఎలక్ట్రికల్ మిషనరీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ, అలాగే నార్మల్ మిషనరీ, ఫ్యూయల్స్, ఐరన్, స్టీల్, ఇవన్నీ కూడా మనము యుఎస్ఏకి ఎగుమతి చేస్తూ ఉన్నాం అనమాట. ఎక్కువ ఎగుమతుల్లో ఇవి ఉంటాయి.
అలాగే ఇండియా యుఎస్ఏ కాంపాక్ట్ అన్నటువంటిది. సో దీని కింద ఏంటి అంటే మిషన్ 500 అని పెట్టుకోవటం జరిగింది. ఏంటి ఈ మిషన్ 500 అంటే 2 దేశాల మధ్య జరిగేటటువంటి ట్రేడ్ ఏదైతే ఉందో, అంటే బైలేటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో దానిని 2030వ సంవత్సరం నాటికి $500 బిలియన్ కి చేర్చాలి అన్నటువంటిది లక్ష్యం. సో దానికోసం 2 దేశాలు ట్రేడ్ అగ్రిమెంట్స్ అన్నటువంటివి కూడా చేసుకోవటం జరిగింది. దానికి సంబంధించి 2 దేశాలు కూడా అగ్రిమెంట్స్ చేసుకోవటానికి నెగోషియేషన్స్ అన్నటువంటివి కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ చూడండి, హైలైట్స్ ఏంటి అసలు ఈ ట్రేడ్ డీల్ కి సంబంధించి అంటే ఒకటి టారిఫ్ రిడక్షన్. మనకు తెలుసు 50% నుంచి ఇప్పుడు ఈ 18% పెంచారు అన్నట్టుగా. అందులో రెసిప్రోకల్ డ్యూటీ 25% నుంచి 18% తగ్గించారు. ప్యూనిటివ్ టారిఫ్ లేదా ప్యూనిటివ్ డ్యూటీని మొత్తం 25% ఆఫ్ చేయటం జరిగిందనమాట. అది దీంతో మొత్తం ఎఫెక్టివ్ టారిఫ్ ఇప్పుడు ఎంతకు వచ్చింది? 50% నుంచి 18% పడిపోయింది. మరి ఇండియా యొక్క కమిట్మెంట్ ఏంటి? ఇక్కడ మనం గమనించాలి, ఈ ట్రేడ్ డీల్ వల్ల ఇండియాకి ఏం బెనిఫిట్ ఉంటుంది అన్నటువంటిది చూస్తే ఒకటి ఎనర్జీ షిఫ్ట్ అన్నటువంటిది. మనము మన భారతదేశానికి ఎనర్జీ సెక్యూరిటీ అన్నటువంటి చాలా అవసరం. అందులో న్యూక్లియర్ ఎనర్జీ, వీటన్నింటికి కూడా మనం యుఎస్ఏ నుంచి వచ్చేటటువంటి ఆ దిగుమతుల మీద ఆధారపడుతూ ఉన్నాం. సో దానికి ఇంపార్టెంట్. అలాగే మార్కెట్ యాక్సెస్ అన్నటువంటిది, అంటే ఇప్పుడు ఈ టారిఫ్స్ అన్నటువంటి రిడ్యూస్ చేయటం ద్వారా వివిధ దేశాలకు మనకి ఇంకా మార్కెట్ యాక్సెస్ అన్నటువంటిది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టారిఫ్స్ అన్నటువంటివి మిగతా దేశాలతో ఎలా ఉన్నాయి అన్నటువంటిది చూస్తే చూడండి, ఇప్పుడు యుఎస్ఏ వచ్చేసరికి అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, అంటే దానికి సంబంధించి ట్రీ నట్స్, కాటన్, సోయాబీన్ ఆయిల్, ఇలాంటివన్నీ కూడా మన భారతదేశానికి ఎక్కువ దిగుమతులు చేయడానికి యుఎస్ఏకి వీలన్నటువంటిది ఉంటుంది. అది మాత్రమే కాదు, టారిఫ్స్ అలాగే నాన్ టారిఫ్ బ్యారియర్స్ ఏవైతే యుఎస్ఏ గూడ్స్ కు ఉన్నాయో వాటిని మనం చాలా వరకు రెడ్యూస్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు ప్రతి సంవత్సరం దాదాపు $100 బిలియన్ వరకు యుఎస్ఏ నుంచి మనం దిగుమతులు చేసుకుంటామన్నట్టుగా ప్రామిస్ చేయటం జరిగింది నెక్స్ట్ 5 years వరకు కూడా. సో అది మనకి ఇంపార్టెంట్. అలాగే బై అమెరికన్ పాలసీ ఏదైతే ఇందాక అనుకున్నామో లార్జ్ స్కేల్లో మన భారతదేశం అన్నటువంటిది యుఎస్ఏ నుంచి నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లో దిగుమతులు అన్నటువంటివి చేసుకోబోతోందన్నమాట. ఇక్కడ చూడండి ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అంటే స్ట్రాటజిక్ అటానమీకి సంబంధించి డైలమా అన్నటువంటిది ఉంది. ఎందుకని అంటే ఇప్పుడు మన భారతదేశము రష్యా నుంచి వచ్చేటటువంటి ఈ డిస్కౌంటెడ్ ఆయిల్ ని మేము బై చెయ్యము అని అగ్రీ చేసిన తర్వాతనే కదా ఈ డీల్ అన్నటువంటిది కుదిరింది. మరి ఇప్పుడు రష్యాతో మనకి సంబంధాలు అన్నటువంటివి దీని తర్వాత ఎలా ఉండబోతున్నాయి? సో ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అన్నటువంటిది ఒక ఛాలెంజ్ మనకి. అలాగే ఇండియా మల్టీ అలైన్మెంట్ ఫారిన్ పాలసీ అంటే ఏంటి? ఒక దేశం మీద ఆధారపడకుండా వివిధ దేశాల మీద మన భారతదేశం అన్నటువంటిది అలైన్ అయి ఉంటుంది. కాబట్టి సో మనము ఏదైనా ఒక్క దేశం అన్నటువంటిది ఏదైనా వార్లో పాల్గొన్నా ఏదైనా జరిగినా కూడా దాని ఇంపాక్ట్ మన భారతదేశం మీద మరీ అంత ఎక్కువగా ఉండదు. సో మిగతా దేశాలన్నింటి యొక్క సహాయ సహకారాలు అన్నటువంటివి ఉంటాయి. ఆ దేశాలతో కోఆపరేషన్ అన్నటువంటిది అంతే బాగుంటుంది. కాబట్టి సో ఇప్పుడు రష్యాతో ఎలా ఉండబోతోంది అన్నటువంటిది క్వశ్చన్. అలాగే చైనా ఫ్యాక్టర్ అన్నటువంటిది, ఎందుకని ఇప్పుడు యుఎస్ఏకి దగ్గరగా మన భారతదేశం వెళ్ళబోతోంది అంటే చైనాతో మనకి ఇంకొంచెం రైవలరీ పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే మన భారతదేశం ఎక్కువ ఇంపోర్ట్స్ ని చైనా నుంచి చేసుకుంటోంది. ఎస్పెషల్లీ రేర్ అర్త్ మినరల్స్ కి సంబంధించి మనం చూస్తే దాదాపు 70% ఈ రేర్ ఎర్త్ కి సంబంధించినటువంటి ప్రాసెసింగ్ అంతా చైనాలోనే జరుగుతుంది. అక్కడ నుంచే మనం ఎక్కువ ఇంపోర్ట్స్ అన్నటువంటివి చేసుకుంటున్నాం. అలాగే రీసెంట్ గా రేర్ ఎర్త్ కారిడార్స్ అన్నటువంటి వాటిని మన భారతదేశం అన్నటువంటిది ప్రకటించింది మొత్తం 4 స్టేట్స్ లో. ఎక్కడ ఆ 4 స్టేట్స్ అన్నటువంటివి మీరు కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. ఇది మాత్రమే కాదు, ఏపీఐస్ అంటే మనకి మెడిసిన్స్ కి సంబంధించి ఏవైతే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అన్నటువంటివి వాడతామో వాటికి సంబంధించి మనం చైనా మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉన్నాం. సో ఇప్పుడు మనం యుఎస్ఏతో దగ్గరగా వెళ్లే కొద్దీ చైనాతో ఇంకొంచెం మనకు ఆ డివైడ్ అన్నటువంటిది పెరిగే అవకాశాలు అన్నటువంటివి ఉన్నాయి. అలాగే డొమెస్టిక్ ఎకనామిక్ రిస్క్ అన్నటువంటిది అంటే ఏంటి? ఇప్పుడు యుఎస్ఏ నుంచి వచ్చేటటువంటి చాలా ఇంపోర్ట్స్ కి 0 టారిఫ్ వరకు తీసుకొస్తున్నాం అనేసి అన్నాం ఇందాక. సో ఆ 0 టారిఫ్ తీసుకొస్తే దానివల్ల యుఎస్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో సబ్సిడైజ్డ్ ఇంపోర్ట్స్, వాటి వల్ల ఇక్కడ మన వాళ్ళకి ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశాలు అన్నటువంటివి ఉన్నాయి. ఇక్కడ ఎవరైతే ప్రొడక్షన్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి. అలాగే రష్యన్ ఆయిల్ డిస్కౌంట్స్ అన్నటువంటివి ఇప్పటిదాకా మన యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ని తగ్గించడానికి యూజ్ అవుతూ ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఈ యొక్క డిస్కౌంటెడ్ రష్యన్ ఆయిల్ ని ఇప్పుడు మనం బై చేయడానికి ఒప్పుకోవట్లేదు. అంటే ఇప్పుడు మనం ఈ డిస్కౌంటెడ్ ఆయిల్ ఏదైతే ఉందో రష్యా నుంచి వచ్చేది దాన్ని ఇప్పుడు మేము తీసుకోము అన్నట్టుగా చెప్పడం జరిగింది. దాంతో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అన్నటువంటిది ఇంకా వర్సన్ అయ్యేటటువంటి అవకాశాలన్నీ కూడా కనపడుతున్నాయి అన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు మన భారతదేశం ముందున్నటువంటి ఛాలెంజెసే.
అయితే ఇక్కడ చూడండి, టారిఫ్ రేషనలైజేషన్ ఇది తీసుకురావటం ద్వారా ఇండియాకి ఎలాంటి ఉపయోగాలుంటాయి? అంటే ఒకటి ఎక్స్‌పోర్ట్స్ అన్నటువంటివి పెరుగుతాయి. ఎందుకని? ఇప్పుడు మన భారతదేశం ఎక్కువ ఈ డ్యూటీ అన్నటువంటిది పే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, వేరే మార్కెట్‌లోకి వెళ్ళటానికి, అక్కడ మన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి మరింత కాంపిటీటివ్‌నెస్ తీసుకురావటానికి వీటన్నింటికి ఉపయోగపడుతుంది. ఎస్పెషల్లీ ఎక్స్‌పోర్టర్స్‌కి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే కాంపిటీటివ్ అడ్వాంటేజ్ అన్నటువంటిది. సో ఏంటి ఇప్పుడు మన భారతదేశానికి 18% డ్యూటీ అన్నటువంటిది ఇప్పుడు యూఎస్ఏ అన్నటువంటిది విధించింది. అంటే 50% నుంచి 18%కి తీసుకొచ్చింది. బట్ వేరే దేశాలకు ఇంకొంచెం ఎక్కువ టారిఫ్స్ అన్నటువంటివి ఉన్నాయి. సో ఆ దేశాలతో కంపేర్ చేస్తే మనకి అక్కడ బెనిఫిటే కదా. ఫర్ ఎగ్జాంపుల్ వియత్నాంకి చూడండి 20% టారిఫ్ ఉంది. బంగ్లాదేశ్‌కి 20% టారిఫ్ ఉంది. అలాగే చైనాకి 30 నుంచి 35% టారిఫ్ ఉంది. సో దాంతో కంపేర్ చేసుకుంటే మన భారతదేశం యొక్క టారిఫ్ తక్కువ కాబట్టి మన భారతదేశానికి కొంత అడ్వాంటేజ్ అన్నటువంటిది ఉంటుంది అక్కడ మార్కెట్‌లో. అలాగే ఎకనామిక్ స్టెబిలిటీ అంటే ఏంటి? ఇప్పటిదాకా 50% టారిఫ్స్ అనేవి ఉన్నాయి అన్నట్టుగా ఎక్స్‌పోర్ట్స్ మీద, అలాగే మనం ఏవైతే ఇక్కడ ప్రొడక్షన్ చేస్తున్నామో వాటన్నింటి మీద ఇబ్బంది అన్నటువంటిది ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. చూడండి, ట్రేడ్ అన్సర్టనిటీ ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయడానికి, ఒక స్టెబిలిటీని తీసుకురావటానికి, అలాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ని ఇక్కడికి ఆహ్వానించటానికి, వీటన్నింటికి కూడా ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ అన్నటువంటిది ఎంతగానో ఉపయోగపడుతుంది. మన యొక్క ఎకానమీని మరింత ఇంక్రీజ్ చేయటంలో ఈ ట్రేడ్ డీల్ అన్నటువంటిది ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేసి మనం చెప్పొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.